చేర్యాల పట్టణ కేంద్రంలో సిద్దిపేట జిల్లా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ప్రజలకు అభివృద్ధి చేస్తున్నారని అబద్ధాలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 35 కోట్లు వచ్చినవని జనగామ నియోజకవర్గంలో జనగామకు 20 కోట్లు చేర్యాలకు 10 కోట్లు అభివృద్ధిలో భాగంగా ఇచ్చానని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆయన ఆరోపించారు. జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి 35 కోట్లు నిధులు మంజూరు చేయించుకొని వస్తే నేను నిధులు మంజూరు చేయించుకొని వచ్చానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే చేర్యాల పట్టణంలో జనగామ పట్టణంలో ఇతర మండలాల్లో కార్యకర్తలు పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. జనగామ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి లేదా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆయనపై సిబిఐ ఈడీ విచారణ కోరుతానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు చెప్పారు. నెలకు ఒకసారి వచ్చి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే ఆయన అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని హెచ్చరించారు. జనగామ మన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పుకుంటూ 200 కోట్లు పెట్టి ఈ ప్రాంత ప్రజల ఓట్లు కొని దొంగ ఓట్లు వేయించుకొని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి 30 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం ఇన్ఛార్జ్ ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ డబ్బు నేనే తీసుకొచ్చిన మా ప్రభుత్వంలోని గొప్పలు చెప్పుకోవడం సరైంది కాదు. నువ్వు తెస్తే అప్పుడే ఎందుకు పెట్టలేదు? ఆ 30 కోట్లు ప్రతి గ్రామాన్న ప్రతి మండలాన్న అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఈ ప్రభుత్వం వచ్చినాక మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న ఆయన ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం తీసుకొస్తే ఆయన మీద అవాకలు చవాకలు వేసుకుంటూ మాట్లాడడం సరైంది కాదు. ఎందుకంటే నువ్వు ప్రజలను ఓటుకు 2,000 లెక్క 200 కోట్లు పెట్టి గెలిచి ఇక్కడ దోసుకుందామని ప్రతి నెల వచ్చి ప్రతి మండలంలో మీటింగ్లు పెట్టి వసూలు చేసుకొని పోతున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ఈ ప్రాంతం మీద ప్రేమ కాదు నీకు. ప్రతి మండలంలో ఒక చెంచాగాలం పెట్టుకొని రౌడీలం గుండాలం పెట్టుకొని వసూలు చేసుకుంటూ నీ పబ్బం కలుపుకుంటున్నావు. ఇవాళ కోట్ల రూపాయలు దోసుకొని నువ్వు నీ కాలేజీలు అదే నీ ఆక్రమ సొమ్ము కోట్లాది రూపాయలు దోసుకొని ఇంకా కూడా ఈ ప్రజల సొమ్ము ప్రతి నెల వసూలు చేసుకొని పోతున్నావు మామూలు. ఈ ప్రాంతంలో కూడా ఈ చేర్యాల టౌన్లో కూడా ఒక 4 ఆయనకు చెంచాలు ఉన్నారు. వాళ్ళ మీద కూడా కొద్ది రోజుల్లో సిబిఐ అదేవిధంగా ఈడీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా లెటర్ పెడతా వాళ్ళ మీద విచారణ చేయాలని ఒక మాజీ అధికారి అదేవిధంగా ఇంకో కొందరు ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి, అప్పుడు ఎంత ఉండే, అధికారంలో వచ్చి ఎన్ని కోట్లు 100 కోట్లు ఎలా వచ్చినాయి అని చెప్పి దాని మీద త్వరలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా సిబిఐ ఈడీకి లెటర్ పెడతా. మద్దూర్లే అదేవిధంగా నర్మెట్ల జనగామల అక్కడ ఒక 2-3 అక్కడ మండలానికి 3 పెట్టుకొని మళ్ళా పెట్టిన 200 కోట్లకు మళ్ళా 500 కోట్లు వసూళ్ల కోసం నీ ఆలోచన తప్ప ఈ జనగామ నియోజకవర్గ ప్రజల మీద కానీ ఈ చేర్యాల ప్రాంత ప్రజల మీద కానీ నీకు ప్రేమ లేదు. అది నీ నియస్వరూపం మాకు తెలుసు. కొద్ది రోజుల్లో సిబిఐ ఈడీ ఇంక్వైరీలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెట్టి మీ బండారం బయట పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.